మీరు ఈ పాయింట్‌లోకి రావడానికి అంటే ఈ ఫీల్డ్‌లోకి రావడానికి టర్నింగ్ పాయింట్ లాంటిదేమన్నా ఉందా మీ లైఫ్‌లో? అంటే మంచి లైఫ్ వదిలేసుకొని, మంచి పబ్బులు, క్లబ్బులు లైఫ్ వదిలేసుకొని ఈ ఆధ్యాత్మికంలోకి రావడానికి అయితే ముందు నుంచి పబ్‌లు, క్లబ్‌లు అలాంటివేం అసలు లేదు. లేదండి. అలాంటి హ్యాబిట్స్. అంటే ఆ ఫీల్డ్ అలాంటిది. అవును. మీరు అందులోకి పోయారో లేదో కాదు కానీ ఫీల్డ్ అలాంటిది గదా! అది వదిలేసుకొని ఇటొచ్చారు గదా! అవును. అయితే నేను చాలా గుడ్ ప్రోగ్రామర్ అండి. అచ్చా! ఓకే. నేను మధ్యలో ఒక ఎంక్యూఎల్ ప్రోగ్రామింగ్ కంపెనీ కూడా ఒకటి స్టార్ట్ చేసి ఓహ్! వావ్! కొంతమంది ఎంప్లాయీస్‌తో కూడా నేను పార్ట్ టైమ్‌గా చేయడం జరిగింది. వండర్‌ఫుల్. ఆ! కాకపోతే ఏంటంటే నేను పార్ట్ టైమ్‌గా చేసినంత సేపు కొంత నాకున్న టైంలో నేను చేస్తూ వెళ్ళేవాడిననమాట. అక్కడికది కొంత బ్యాండ్‌విడ్త్ సరిపోయేది. ఎప్పుడైతే కరోనా స్టార్ట్ అయిందో అదొక పెద్ద టర్నింగ్ పాయింట్ అండి. ఆ! రైట్. కరోనాలోని నా బ్యాండ్‌విడ్త్ సరిపోలే. వచ్చిన కాల్సు, హ్మ్. 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 చేయాల్సిన సర్వీసు పని. ఆ! అంతమందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మామూలుగానే హాస్పిటల్స్ ఏమి సరిపోవట్లేదు. ఓకే. సో, ఇంకా ఈ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎవరు బయటకొచ్చే పరిస్థితి లేదు. అలాంటి దాంట్లో మేము చాలా వీలైనంత ఎక్కువ మందికి హెల్ప్ చేయడం జరిగింది. అలాగే మధ్యలో ఒకసారి ఏమైందంటే, నేను ఒకతనికి క్యాన్సర్ పేషెంట్ వచ్చారు. ఓకే. అంటే ఈ కరోనా కంటే ముందు కొన్ని సంవత్సరాల ముందు అనమాట. రైట్. క్యాన్సర్ పేషెంట్‌కి మేము ట్రీట్ చేసాం. ట్రీట్ చేస్తే ఆయనకి అప్పటికే నాలుగో స్టేజ్‌లో ఉంది. స్టేజ్. ఆ! డాక్టర్ ఏం చెప్పారంటే, "అమ్మ ఇది క్యూర్ అవ్వదు. ఓకే. ఎంత చేసినా సరే ఈయన బాడీకి సఫర్ చేయడం అంతే తప్పితే ఎటువంటి ఉపయోగం లేదు. ఫైనల్ స్టేజ్‌కొచ్చేసింది. కాబట్టి మీరు ఇతన్ని ఇంటికి తీసుకెళ్ళిపోండి. తీసుకెళ్ళిపోయి మహా అయితే 1 మంత్ అండి. సో, ఈయన ఏం తింటారో అది తినిపించేయండి. ఏమైనా పుణ్యక్షేత్రాలు చూడాలనిపిస్తే తిప్పేసేయండి. హ్యాపీగా పంపించేసేయండి. ఈయన ఈ వయసులో ఇది కష్టం" అని చెప్పారనమాట. సో, అతను మాకు సెషన్‌కొస్తే సెషన్‌లోని ఆయనకి అడగడం జరిగింది. "మీరు ఇంకా ఎన్ని సంవత్సరాలు లైఫ్ ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటున్నారు?" అంటే ఆయన చెప్పారు, "నాకు 10 సంవత్సరాలు వస్తే బాగుంటుందండి" అని చెప్పి. హైర్ కాన్షియస్ వాళ్ళు చూసి, "ఓకే. మేము ఒక 5 ఇయర్స్ దాకా ట్రై చేస్తుంటే" అదే చాలా పెద్దది కదా! మీరు అంతే బిలీవ్ గదా! చేయాలి అవును. కాకపోతే ఆ! అది పెద్దదని చెప్పారు. అయితే ఆయనకి అక్కడికి వేరే ఆల్టర్‌నేటివ్ లేక, వేరే దిక్కు లేక దీన్ని సరే ఏదో చెప్తున్నారు, చేస్తున్నారు అని చెప్పి నమ్మారే తప్పితే 100% నమ్మలేదు. ఓకే. అయినా సరే అక్కడి నుంచి 2 ఇయర్స్ ఆయన లైఫ్ ఎక్స్టెండ్ అయింది. చాలా వావ్! బ్రహ్మాండంగా. ఆ! ఆయన హైర్ కాన్షియస్ చెప్పినవన్నీ పాటించారు. ఓకే. దాని తర్వాత ఆయన ఎక్స్‌పైర్ అయిపోయారు. తర్వాత కొన్ని సంవత్సరాలకి వేరే ఒక పర్సన్ కోసం మేము సెషన్ చేస్తుంటే, ఆ సెషన్‌లో ఎవరో మాట్లాడుతున్నారనమాట. "రవికాంత్ గారు బాగున్నారా అండి? నన్ను గుర్తుపట్టారా?" అంటున్నారు. "ఎవరండి? ఏంటంటే పలానా టైంలో మీరు నాకు సెషన్ చేశారు. పలానా పర్సన్‌ని" అని చెప్పారనమాట. "అసలెందుకొచ్చారు? ఏంటి అది ఎప్పుడో అయిపోయింది కదా!" సరేనండి. ఏంటి నేను అనుమానంగా అడుగుతున్నా అనమాట. ఆ! 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 ఆయన ఏం చెప్పారంటే, "సార్ మీరు నేను భూమి మీద ఉండేటప్పుడు మీరు చెప్తే దీని వాల్యూ నాకు తెలియలేదు. ఓకే. నేనిప్పుడు వేరే డైమెన్షన్‌లో ఉన్నాను. ఇక్కడ నుండి చూస్తే మాకు అర్థమవుతుందండి. ఈ సబ్జెక్ట్ వల్ల, ఈ ప్రక్రియ వల్ల ఎంత హెల్ప్ జరగబోతుంది వావ్! ఈ మానవాళికి. ఇది చాలా ఉందండి. మీకు తెలీదు. ఎందుకంటే మీరింకా భూమి మీద ఉన్నారు. అవును. నాకు తెలుసు. నాలాంటి సోల్స్‌కి తెలుసు దీని పవర్ ఏంటి. మీరు ఒక్క స్టెప్ ముందుకేస్తే ఇక్కడి నుంచి మాలాంటి వాళ్ళు హెల్ప్ చేయడానికి మీకు 10 స్టెప్స్ ముందుకు తీసుకెళ్ళడానికి వావ్! మేము రెడీగా ఉన్నాం అని వాళ్ళు చెప్పడం స్టార్ట్ చేశారు. ఆ! నాకసలేం అర్థం అవ్వలేదనమాట. ఇదేంటిది ఇలా చెప్తున్నారు అని చెప్పి. సరే నాకైతే నా చేతనైంది నేను ఏదో చేసుకుంటూ సూపర్. వెళ్తున్నాను కదా! అని అనుకుని కాదు ఇలా కాదు. కొంచెం ఓపెన్‌గా కొంచెం గట్టిగా వీలైనంత ఎక్కువ మందికి ఈ సబ్జెక్ట్‌ని అందించాలి. అలాగే వీలైనంత ఎక్కువ మంది ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో నాలాంటి వాళ్ళని తయారు చేయాలి. నేను ఒక్కడినే కరెక్ట్. సరిపోను అంతే కాబట్టి కదా! హ్మ్. ఈ ప్రపంచం మొత్తానికి అని చెప్పి ట్రైనింగ్స్ ఇవ్వడం ఇవన్నీ స్టార్ట్ చేసి ఇంకా అలా ముందుకు తీసుకెళ్తున్నాను. అది మెయిన్ టర్నింగ్ పాయింట్ అనమాట. సూపర్. సూపర్. సో, మీరు ఒక మాట వాడారు. సెల్ఫ్ అండ్ హయ్యర్ సోల్, హయ్యర్ కాన్షియస్‌నెస్ అనే మాట వాడారు. నేను దాంతో మాట్లాడి ప్రాబ్లమ్ తెలుసుకుంటా అన్నారు. సో, మాకిక్కడే కన్‌ఫ్యూజన్ వచ్చింది. ఏంటి ఆ హయ్యర్ కాన్షియస్‌నెస్? హ్మ్. జనరల్‌గా ప్రతి ఒక్కళ్ళకి మన బాడీలో ఉండే సోలు ఓకే. యాక్చువల్ సోల్ అయితే పూర్ణాత్మ అంటారు కదండీ! పూర్ణాత్మ. పూర్ణాత్మ అంటారు. ఓకే. రైట్. అంటే మనకి బయట నుంచి కూడా హెల్ప్ చేసే మన ఎనర్జీ. దాన్నే హ్మ్. హయ్యర్ సెల్ఫ్ అంటారండి. రైట్. ఓకే. సో, ఈ హయ్యర్ సెల్ఫ్ ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ హయ్యర్ సెల్ఫ్ వాళ్ళని గైడ్ చేస్తూ, ఏమైనా ప్రమాదాలొస్తే వాళ్ళకి ముందు హింట్స్ ఇస్తూ, లేకపోతే కళల్లో ఏమైనా విషయాల్ని చెప్తూ, ఓకే. గైడ్ చేస్తూ ఉంటారనమాట. ఓకే. సో, అలాంటి హయ్యర్ కాన్షియస్‌కి మనం కనెక్ట్ అవుతాం. ఓకే. నార్మల్‌గా అలాంటి హయ్యర్ సెల్ఫ్‌కి, హయ్యర్ కాన్షియస్‌కి కనెక్ట్ అవ్వాలంటే మెడిటేషన్స్ ద్వారా కొన్ని సంవత్సరాల పాటు తపస్సులు చేస్తే గాని అప్పట్లో ఋషులు, అవును. మునులు అవును. వాళ్ళందరూ కనెక్ట్ అయ్యేవాళ్ళు. కరెక్ట్. అంత తపస్సులు చేస్తే వాళ్ళు ఎప్పుడైతే కనెక్ట్ అవుతారో జస్ట్ వాళ్ళు ఇలాగా బయటకొచ్చేటప్పుడు కళ్ళు మూసుకొని ఎవరైనా ప్రజలొచ్చి అడిగారనుకోండి, "పలానా సమస్యతో మేము బాధపడుతున్నాం" అంటే ఆయన వాళ్ళు కళ్ళు మూసుకొని
వెంటనే హైయర్ కాన్షియస్ స్టేట్కి కనెక్ట్ అవ్వడం, అచ్చా. కనెక్ట్ అయ్యి అక్కడ నుంచి మొత్తం యూనివర్స్ యాక్సెస్లో ఉంటుంది అనమాట వాళ్ళకి. ఓకే. సో వీళ్ళ గత జన్మ ఏంటి, ఎందుకు ఇప్పుడు ఈ సఫరింగ్ వచ్చింది, ఓకే అనేది చూసి అమ్మ ఇది నీకు పలానా కర్మ అమ్మ, ఇలా చేసుకోండి అని అప్పట్లో కూడా ఋషులు ముందు చెప్పేవాళ్ళు కదా. అవును. సో వాళ్ళు ఆ హయ్యర్ కాన్షియస్ స్టేట్కి కనెక్ట్ అవ్వాలంటే అన్ని సంవత్సరాలు టైం పడుతుంది. సో ఇప్పుడున్న ప్రపంచంలో ఇప్పుడున్న ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీకి ఎవరికి అంత మెడిటేషన్స్ చేసే టైము లేదు, ఇది లేదు. సో అలాంటి సొల్యూషన్స్ ఇచ్చే వాళ్ళు కూడా చాలా తక్కువ అయిపోయారు. సో స్పిరిచువల్గా కూడా మన దేవుళ్ళు లేకపోతే ఈ గైడ్స్ మాస్టర్స్ ఆలోచించి ఏదైనా ఒక కొత్త ప్రక్రియని తీసుకురావాలి అందరికి వీలుగా అని ఇలాంటి ఒక ప్రక్రియని తీసుకురావడం జరిగిందనమాట. సో దీని ద్వారా ఎవరైనా ఒక కామన్ పర్సన్ వాళ్ళకి మెడిటేషన్లో ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, లేకపోవచ్చు, స్పిరిచువల్ అయినా కాకపోయినా వాళ్ళు కూడా రావచ్చు, సెషన్లో పాల్గొని వాళ్ళంతటి వాళ్ళు పాస్ట్ లైఫ్ చూసుకోవచ్చు, హైయర్ కాన్షియస్ స్టేట్ కూడా కనెక్ట్ అవ్వచ్చు. ఎవరికి వాళ్ళే అంటే మేము దాన్ని గైడ్ చేస్తాం, మేము దాన్ని గైడ్ చేసి వాళ్ళకి ప్రాపర్గా తీసుకుని వెళ్తాం. అంటే మీ శిక్షణలో మీ పర్యవేక్షణలో మా గైడెన్స్ లో వాళ్ళు కనెక్ట్ అవుతారు అనమాట. అదే. ఓకే, సూపర్. రైట్ సార్, ఇప్పుడు మనం మొట్టమొదట మాట్లాడుకున్నట్టుగా ఏదో తెలియని వ్యాధి, ఏదో తెలియని వ్యాకులత, మనసులో ఏదో బాధలు, రోగాలు, మన వాళ్ళే శత్రువులు కావడం, ఎందుకయ్యారో అర్థం కాని ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా. ఈ తెలియని సమస్యలు లేదా తెలిసిన సమస్యలు అయినా సరే వీటికి రూట్ కాజ్ తెలిస్తే బాగుంటుందని మీరు అంటున్నారు కదా. ఎక్కడ ఉంటుంది సార్ ఆ రూట్ కాజ్? యాక్చువల్గా రూట్ కాజ్ అనేది ఇప్పుడు తీవ్రమైన సమస్యలు అని మీరు ఎప్పుడైతే చెప్తున్నారో దానికి చాలా వరకు రూట్ కాజ్ మనకి కర్మలండి. ఓకే, ఇప్పుడు మనకి తెలిసినవి అనుకోండి, ఒక ఎమోషన్స్ ద్వారా వచ్చాయి అనుకోవచ్చు, లేదంటే ఏదైనా సరే చిన్నప్పుడులో జరిగిన ఒక ట్రిగ్గర్ పాయింట్ వల్ల వచ్చింది అనుకోవచ్చు. ఓకే, కానీ ఏదైతే మనకి తెలియని సమస్యలు ఎందుకు అవుతుందో అని ఎప్పుడైతే మనకు అనిపిస్తుందో దానికి ఖచ్చితంగా మనకు గత జన్మలో ఏదైనా సరే ఒక రూట్ కాజ్ ఉండొచ్చు అనమాట. అంటే గత జన్మలో కానీ లేకపోతే ప్యారలల్ లైఫ్లో కానీ దానికి ఒక కనెక్షన్ ఉండొచ్చు. సో ఎప్పుడైతే మనం ఆ రూట్ లెవెల్ కనెక్షన్ని, ఆ రూట్ కాజ్ని తెలుసుకుంటామో అప్పుడు మాత్రమే మనం ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి వీలవుతుంది. రూట్ కాజ్ తెలియనంత వరకు కూడా దానికి పై లెవెల్లో మనం ఎంత దాన్ని పెయింటింగ్ వేద్దాం అనుకున్నా లేకపోతే బ్రష్ అప్ చేద్దాం అనుకున్నా సరే అది కంప్లీట్గా రూట్స్ నుంచి పోదు. ఆ రూట్ కాజ్ తెలిసినప్పుడు మాత్రమే అక్కడ నుంచి మనం తీయడం ఈజీ అవుతుంది అనమాట. ఓకే సార్, గురుగారు నాకు ఒక విషయం చెప్పండి, నాకు ఎప్పుడు ఇప్పటికీ డౌటే. పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ చేస్తుంటారు కదా, నిజంగా గత జన్మలు కనబడతాయో ఊరికే మన ఊహలే రూపుదిద్దుకొని అట్లా ఏదో ఇప్పుడు కొందరికి కొన్ని ఫ్యాంటసీస్ ఉంటాయి కదా, ఆ ఫ్యాంటసీసే అట్లా రూపంగా వస్తాయా? చాలా మంచి ప్రశ్న, ఇప్పుడు డౌట్ అండి ఇది. అవునవును, నేను మీకు ఇప్పుడు క్లారిఫై చేస్తాను, మళ్ళీ మీకు డౌట్ అవునా? సూపర్, చెప్పండి. సో ఏంటంటే ఎప్పుడైనా సరే మనకి హిప్నోసిస్ అనేది రియల్ అండి. హిప్నోటిక్ స్టేట్కి వాళ్ళు రీచ్ అయ్యారంటే వాళ్ళు అబద్ధం చెప్పే ఛాన్సెస్ ఉండదు. ఓకే, సో మనం ఇక్కడ తీసుకువెళ్ళేది నార్మల్ హిప్నోసిస్ కాదు, చాలా డీప్ లెవెల్ ఆఫ్ హిప్నోటిక్ స్టేట్కి తీసుకువెళ్తాం కాబట్టి వాళ్ళు అబద్ధం చెప్పే ఛాన్సెస్ ఉండవు. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే నేను నా ఎక్స్పీరియన్స్లోని చాలా గమనించింది, ఆ పాస్ట్ లైఫ్కి బాగా కనెక్ట్ అయ్యేటప్పుడు వాళ్ళు పాస్ట్ లైఫ్లో ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో ఆ సబ్జెక్ట్ లాంటి స్లాంగ్లో మాట్లాడతారు. ఓకే, వాళ్ళ అక్కడ ఉండే పదాలను వాడతారు, ఆ కాలంలో ఉన్న పదాలు, అంటే కొంత చేంజ్ ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు నేను మాట్లాడే భాష ఒకటండి, నేను మీకు ఫోన్లో మాట్లాడినా సరే నేను కనిపించమని నన్ను మీరు గుర్తుపట్టేస్తారు. అలాగా గొంతు మార్చినా గుర్తుపట్టేస్తారు, నేను వాడే పదాలు ఆ సెంటెన్సెస్ గ్యాప్ తో మీకు గుర్తుపట్టేస్తారు. సో ఎప్పుడైతే పర్సన్ సెషన్ లోకి వెళ్తారో ఖచ్చితంగా ఇది వేరే పర్సన్ అనేది అంత క్లియర్ గా మనకి అనిపిస్తూ ఉంటుంది. అది ఫస్ట్ థింగ్, అంటే మనుషులు దానికి వెళ్తారు. రెండోది కొన్ని జంతువులు లేకపోతే కొన్ని పక్షులు పాస్ట్ లైఫ్స్ వస్తాయి. ఓకే, లేదంటే ఇప్పుడు ఒక మనిషి, ఇప్పుడు అబ్బాయి అనుకోండి, పాస్ట్ లైఫ్ లో అమ్మాయిగా ఉండొచ్చు. ఓకే, లేదంటే కంప్లీట్గా ఒక ఏలియన్ లా ఉండొచ్చు. ఓకే, సో అలా ఎప్పుడు ఎవరికి వాళ్ళు ఫ్యాంటసీస్ ఊహించుకోరు కదా. ఓకే, అక్కడికి వెళ్ళి ఎగ్జాక్ట్గా మనకి పాస్ట్ లైఫ్ జరుగుతున్నప్పుడంతా ఇది దేని గురించి జరుగుతుంది, ఏం చెప్తున్నారు అనేది మనకి కొంత అర్థమైనట్టుగా అనిపించినా సరే హయ్యర్ కాన్షియస్కి మనం కనెక్ట్ చేసి అడిగినప్పుడు క్రిస్టల్ క్లియర్గా ఇది రూట్ కాజ్, దానికి ఇది ప్రాబ్లం ఇప్పుడు రన్ అవుతుంది అనేది చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, సో అలా నా ఎక్స్పీరియన్స్ ద్వారా ఇవన్నిటిని నేను చూసి ఓకే పాస్ట్ లైఫ్ అనేది రియల్ అనేది నేను అర్థం చేసుకోవడం జరిగింది.